అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మొదట తెలంగాణ, తాజాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఏ కోర్స్ చేయాలి, ఏ కాలేజీలో చేరాలి అన్న దాని మీద అటు పేరెంట్స్తో పాటుగా ఇటు స్టూడెంట్స్ కూడా తీవ్రంగా మల్లగుల్లాలు పడుతుంటారు. ఏ కోర్సు చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న దాని మీదే అత్యధికులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి, తమ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీదే ఎక్కువ మంది కేంద్రీకరిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రం రీసెర్చ్ వైపు వెళ్ళాలని, కొంచెం టైం తీసుకున్న సెటిల్మెంట్ కోసం అనేక రకాల ప్రయత్నాలు అయితే చేయాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆ సంఖ్య చాలా నామమాత్రం. అత్యధికులు మాత్రం ప్లేస్మెంట్, ప్యాకేజెస్ వీటి చుట్టూనే తిరుగుతున్నటువంటి మాట మాత్రం అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఈ తరుణంలో ఏ కోర్సు చేస్తే ఏమవుతుంది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ తర్వాత కీలకమైన డిగ్రీలో, గ్రాడ్యుయేషన్లో ఏ కోర్సు చేరాలన్న నిర్ణయం ఎలా తీసుకోవాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అంటే దాదాపు 17-18 ఏళ్ల వయసుకి పిల్లలు వస్తూ ఉంటారు. అంటే వాళ్లకు మైనారిటీ థియరీ మేజర్లుగా మారుతూ ఉంటారు. సో నిర్ణయాలు తీసుకునే విషయంలో పేరెంట్స్ ఎంతగా వాళ్ళకి సజెషన్స్ చేస్తూ ఉంటారో నిర్ణయం మాత్రం ఫైనల్గా స్టూడెంట్స్దే అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు నిర్ణయించుకునేలా వాళ్ళకి గైడ్ చేయాలి, అవసరమైన సలహాలు ఇవ్వాలి. ఏ కోర్సు చేరితే ఏమవుతుందో అనేటువంటి తీరున వాళ్ళని అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు రీసెర్చ్ చేసేలా ప్రోత్సహించాలి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చేరుతున్నారనో, కావలసినటువంటి వాళ్ళు ఆ కెరీర్లో ఉన్నారనో ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అలా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా సొంతంగా ఆలోచించేలా, వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ కెరీర్ని వాళ్ళే తీర్చుకుదిద్దుకునేలా పేరెంట్స్ గైడ్ చేయాల్సి ఉంటుంది. గైడ్ చేసేందుకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ అందించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేసి తాము ఆశించినట్టుగా, తాము కోరుకుంటున్నట్టుగా పిల్లలంతా సాఫ్ట్వేర్ అవ్వాలనో, కాకుంటే ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలనో, ఇలా తమ కోరికలను, తమ ఆశయాల్ని పిల్లల మీద రుద్దడం చాలా పెద్ద సమస్య అయ్యేందుకు కారణమవుతుంది. సో కాబట్టి కెరీర్ ఆప్షన్ పిల్లలే డిసైడ్ చేసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. మరి ఏ కెరీర్ అయితే వాళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళు మంచిగా స్థిరపడేదానికి దోహదపడుతుంది, ఇది ఎక్కువ మంది బాగా లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ చాలా వేగంగా మారుతుంది. ఒక 4-5 ఏళ్ల నాడు సిఎస్సి చేస్తే కోర్ బ్రాంచ్లో సిఎస్సి చేసినటువంటి వాళ్ళకి గ్యారంటీగా ప్లేస్మెంట్ వచ్చేది, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ తర్వాత ఏఐ, డేటా సైన్స్ లాంటి కోర్సులు చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందన్న నమ్మకం 1-2 ఏళ్ల నాడు వరకు ఉండేది. కానీ ఇప్పుడు బీటెక్లో చేరుతున్నటువంటి వాళ్ళు 4 ఏళ్ల తర్వాత తమ పట్టా పట్టుకుని బయటకు వచ్చే సమయానికి, అంటే 2030 నాటికి ప్రపంచం ఎటు మారుతుందో, ఎలా మళ్ళుతుందో ఎవ్వరూ ఊహించలేనటువంటి విషయం. కాబట్టి అప్పటికేదో పలానా కోర్సు బాగుంటుంది, అప్పటికి పలానా బ్రాంచ్ బాగుంటుంది, కాకుంటే పలానా దాంట్లోనే మీరు చేరితే మంచిగా ఉంటుంది, అవన్నీ పూర్తిగా భ్రమతో కూడుకున్నటువంటి విషయాలే. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను బట్టి పలానాది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, పలానా దాంట్లో కొన్ని అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, పలానా కోర్సుకి కాసింత స్పాన్ ఎక్కువ కాలం సాగొచ్చు, ఇలాంటివి చెప్తే కూసింత హేతుబద్ధంగా ఉంటుందే తప్ప అబ్బే పలానా కోర్సు చేరితే ఇంకేముంది తిరుగులేదు, పలానా కోర్సులో చేరితే ఇక మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, ఇలాంటి మాటలే ఎవ్వరూ నమ్మొద్దు. అలా ఏది ఉండదు. ఎందుకంటే ప్రపంచం చాలా వేగంగా మారుతుంది, టెక్నాలజీ అనేక రకాలుగా వచ్చేస్తుంది. ఇలాంటి ఏఐ, క్వాంటమ్, ఇంకా అంతకంటే మించినటువంటి టెక్నాలజీలు వస్తున్నటువంటి తరుణంలో ప్రపంచం ఎటైనా మారేదానికి ఆస్కారం ఉంటుంది. ఏ కోర్సు చేసినా అంత సునాయాసంగా ఉండదు. అదే సమయంలో ప్రపంచంలో యుద్ధాలు, ఇతర కారణాలతో ఆర్థిక పరిస్థితి కూడా మారిపోతుంది. 2019 వరకు, అంటే కరోనా ముందు వరకు ఉన్న ఆర్థిక పరిస్థితి వేరు, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితి వేరు.
కాబట్టి మారుతున్న ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్లో అనేక మార్పులు వేగంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏ కోర్సు ఎక్కువ కాదు, ఏ కోర్సు తక్కువ కాదు. చాలామంది అనుకుంటారు నీట్ రాసినటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ వస్తేనే చాలా బాగా మంచి భవిష్యత్తు ఉంటుందని అనే అభిప్రాయంతో ఉంటారు. లేదు, ఎంబీబీఎస్ రాలేదు, బీడీఎస్ రాలేదు, వెటర్నరీ కూడా రాలేదు, అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్, ఇవన్నీ కాదు, బీఎస్సీ నర్సింగ్, ఇంకా అంతకన్నా అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా ఏ కోర్సు కూడా తక్కువేం కాదు. మీరు ఏ కోర్సు చేరినా ఆ కోర్సులో మీరు ఎంత మేరకు రాణిస్తారన్నదే మీ కెరీర్ని నిలబెడుతుంది. మీరు ఆ కోర్సుకు సంబంధించినటువంటి అంశాల్లో ఎన్ని స్కిల్స్ సంపాదిస్తారు అన్నదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఇంటర్లో 980+ స్కోర్ సాధిస్తారు, ఆ తర్వాత ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి క్యాంపస్లో చేరతారు. కానీ తీరా ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూల్లో తేలిపోతూ ఉంటున్నారు. కారణం 4 ఏళ్ల బీటెక్లో 4 ఏళ్ల కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషన్ స్టేజ్లో స్కిల్స్ సంపాదించడం మీద ఎవరూ దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు లేకపోవడానికి అసలు కారణం స్కిల్స్ లేకపోవడమే. స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం చేసే కాదు, సొంతంగా కూడా ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకని స్కిల్స్ సంపాదించడం మీద దృష్టి పెట్టాలి. అలా స్కిల్స్ సంపాదించాలంటే ఇష్టమైన కోర్సులో చేరాలి. అది ఏ కోర్సు అన్న దాంతో సంబంధం లేదు. ఏ కోర్సుకైనా ఫ్యూచర్ బాగుంటుంది. అందులో అభిరుచి ఆ స్టూడెంట్ ఇష్టానికి తగ్గట్టుగా ఉంటే, నీవు కోరుకున్నది అక్కడ చేరింది 2 ఒకటైతే అందులో బాగా పరిశోధించి మరింత నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే నిలబడేదానికి దోహదం చేస్తుంది. వాటితో పాటుగా అన్నింటికన్నా ముఖ్యమైనది, అందరూ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది, మీరు ఏ కోర్సు చేరినా ఆ కోర్సులో టాప్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంబీబీఎస్ అనుకున్నారు, ఎయిమ్స్ టార్గెట్గా పెట్టుకోండి. కాదు, ఆంధ్రప్రదేశ్ లెవెల్ అనుకుంటే మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో టార్గెట్ పెట్టుకోండి. కాదు, మీరు బీటెక్ చేరాలనుకుంటున్నారు, టాప్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ లాంటివి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో జేఎన్టీయు, ఉస్మానియా, ఆ తర్వాత సిబిఐటి, విఎన్ఆర్ఐటి, ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ అనే తేడా లేకుండా టాప్ ఇన్స్టిట్యూషన్స్ మీద కేంద్రీకరించండి. టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చేరితే ఆ ఇన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు యాడ్ అవుతుంది, మీకు అదనపుగా తోడ్పడుతుంది. బిట్స్ పిలానీలో చేరితే అక్కడ ఉన్నటువంటి ఆలుమ్ని, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అక్కడ చదివి వివిధ ప్లేసుల్లో స్థిరపడినటువంటి వాళ్ళంతా మీ కెరీర్కి ఒక చెయ్యి అందించేదానికి తోడ్పడతారు. ఎందుకు అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేరాలి అంటే ఇదే మెయిన్ అడ్వాంటేజ్. ఎక్కడైనా కోర్సు ఒకటే, ఎక్కడైనా కొంచెం సిలబస్ అటు ఇటు ఉంటుంది తప్ప పెద్ద తేడా ఏముండదు. ఫ్యాకల్టీలో కొంచెం మార్పులు ఉంటాయి, కానీ ఆ ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు అనేక రకాలుగా మీ కెరీర్ యావత్తు తోడ్పడేదానికి దోహదపడుతుంది. అందుకే మీరు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, జిప్మర్ లాంటి సంస్థల మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ మీకు అడ్వాంటేజ్ అవుతుంది, అది మీకు యాడ్ అవుతుంది, అది మీ కెరీర్ని మంచిగా మలిచేదానికి దోహదపడుతుంది. సో కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు మంచి లక్ష్యాన్ని పెట్టుకోవాలి, మంచి ఇన్స్టిట్యూషన్లో చేరాలి. మీరు ప్రయారిటీ చూడండి, ఐఐటీలు, తర్వాత ఎన్ఐటీలు, తర్వాత IIITలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో టాప్ క్యాంపసెస్, ఆ తర్వాత టైర్ 2 క్యాంపసెస్, ఇలా మీరు అన్నింటినీ కేటగిరైజ్ చేసుకుని అందులో మంచి క్యాంపస్లో మీరు సీటు సాధించేలా ప్రయత్నం చేస్తే మీరు ఏ కోర్స్ అయినా చేరండి. బీఎస్సీ హార్టికల్చర్ చిన్న విషయమా? లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏమైనా తక్కువ? ఇలా మీరు ఏ కోర్సు చేరినా, ఆఖరికి BA చేసి LLB చేసినా ఈ రోజుల్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నీ ఇన్ని కావు. ఏ కోర్స్ అయినా ఏది చిన్నది కాదు, ఏది ఎక్కువ కాదు. ఎందులోనూ దక్కేటువంటి అడ్వాంటేజ్ అందులో ఉంటే, ఎక్కడ ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి. కాబట్టి అన్నింటినీ మీరు అర్థం చేసుకుని మీ అభిరుచికి తగ్గట్టుగా మంచి కోర్సులో చేరండి, మంచి ఇన్స్టిట్యూషన్లో చేరండి. మీరు చేరిన తర్వాత అక్కడ మంచిగా స్కిల్స్ సంపాదించండి. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంత మేరకు మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే అంతగా మీ లైఫ్ అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే అసలైనటువంటి అంశం.
దాని మీద దృష్టి పెట్టండి తప్ప కెరీర్లో ఏ కోర్స్ అయితే ఏమైపోతుందో, ఎటు మళ్ళీపోతుందో, దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమైపోతాయని ఇప్పుడిప్పుడే కంగారు పడి 4 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి పరిణామాల గురించి ఇప్పుడే కలత చెంది ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోకుండా మీ అభిరుచికి తగ్గట్టుగా సాగండి. మీరు మంచిగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మీ కెరీర్ ఎలా ఉండాలన్న దానికి సంబంధించి కీలకమైనటువంటి సూచన. పాటిస్తే మీ కెరీర్ మంచిగా ఉండేదానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం, హైప్ వస్తే ఇవ్వడం మాత్రం మీరెవరూ మర్చిపోద్దు.